మీరు పిఎఫ్ విత్డ్రాల్ చేయాలనుకుంటున్నారా? కానీ ఆ రూల్స్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ అండ్ షార్ట్ కట్ వే. పిఎఫ్ విత్డ్రాల్ చేయడానికి ఓన్లీ మనకి 2 స్టెప్స్ ఉంటాయి. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్, సెకండ్ వన్ అడ్వాన్స్ సెటిల్మెంట్. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అంటే మనకి 100% అమౌంట్ వస్తుంది. ఇది ఓన్లీ 2 సినారియోస్ లో మాత్రమే వస్తుంది. సినారియో 1 మీ రిటైర్మెంట్ అయిపోయాక పెన్షన్ టైమ్ లో వచ్చేది. సినారియో 2 మీరు అన్ఎంప్లాయ్ గా ఉన్న 2 months తర్వాత వస్తుంది. సెకండ్ అడ్వాన్స్ పిఎఫ్. ఇందులో 3 ఆప్షన్స్ ఉంటాయి. మ్యారేజ్ అండ్ ఎడ్యుకేషన్, అది మీకు గానీ మీ పిల్లలకు గానీ. సెకండ్ మెడికల్ ఎమర్జెన్సీ, మీకు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే ఎక్స్పెన్సెస్ కోసం యూజ్ చేసుకోవడానికి. థర్డ్ ది హౌసింగ్ కన్స్ట్రక్షన్ ఆర్ హౌసింగ్ లోన్. ఇందులో మీరు హౌస్ కన్స్ట్రక్షన్ కోసం గానీ హౌసింగ్ లోన్ క్లియర్ చేసుకోవడం గానీ విత్డ్రా చేసుకోవచ్చు. డోంట్ మిస్ దిస్ ఇంపార్టెంట్ పాయింట్స్. మీరు ప్రతిసారి పిఎఫ్ విత్డ్రాల్ చేయకండి. కంపెనీ మారినప్పుడల్లా పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ పెట్టుకోండి. మీరు ఏ కేటగిరీలో పిఎఫ్ అప్లై చేసినా దాని రిలవెంట్ డాక్యుమెంట్స్ కంపల్సరీ అడుగుతారు. ఫర్ మోర్ ఫైనాన్షియల్ టిప్స్ ఫాలో వంగ ఫైనాన్షియల్ టిప్స్.